సామాజిక విప్లవకారుడు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా పెద్దలు, గౌరవనీయులు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ గారి కార్యాలయంలో వారికి ఘన నివాళి అర్పిస్తూ జ్యోతిబా పూలే సామాజిక అసమానతలపై అలుపెరగని పోరాటం చేస్తూ ఈ సమాజంలో వివక్షను ఎదుర్కోవటానికి, మరి అట్టడుగు, అణగారిన, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కేవలం వారి చైతన్యం విద్యతోనే ఈ రోజున వారికి విద్యతోనే వారి అభ్యున్నతి సాధ్యమని గ్రహించి, మరి ఆ రోజున ఆయన శ్రీమతి సావిత్రిబాయి పూలే, అలానే మరొక సంఘ సంస్కర్త షేక్ ఫాతిమాతో కలిసి మరి ఆయన ఆనాడు అగ్రవర్ణాల అహంకార, దురహంకార వ్యవస్థను స్త్రీలు చదువుకుంటే చాలా దురాచారం అని భావించే ఆ రోజుల్లో వారందరికీ ప్రతిఘటించి, మరి ఈ రోజున మహిళా అభ్యున్నతికి, అలానే అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సంస్కర్తలే ఈనాటికి కూడా నడుస్తున్నాయి. అలానే మరి అంబేద్కర్ అంతటి గొప్ప మహనీయులే జ్యోతిబా పూలే నా గురువు అన్నారంటే ఆయన ఈ భారతదేశంలో ఎంత ప్రభావితమైనటువంటి గొప్ప వ్యక్తితో తెలుసుకోవచ్చు. అలాంటి మహనీయుడికి బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారి కార్యాలయం నుంచి ఘనమైన నివాళి అర్పిస్తున్నారు. జోహార్ మహాత్మా పూలే, జోహార్ మహాత్మా పూలే, జోహార్ మహాత్మా పూలే.